హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, షర్మిల గారి అబ్బాయి పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే రావడం చూస్తున్నాం. అంటే పెళ్లికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ అయిందంట కదా, మరి క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగిందా? అసలు క్రిస్టియన్ పద్ధతి జరిగితే రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నారు అని కూడా ప్రశ్నిస్తున్నారు సార్. ఇంతగా వీడియోలో ఏముంది సార్, మీ ఒపీనియన్ దీనిపైన? మనం ఆల్రెడీ 2-3 వీడియోలు చేసాం దాని మీద. షర్మిల కొడుకు రాజారెడ్డి, ప్రియా అట్లూరి శ్రీనివాస్, అట్లూరి మాధవి, వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మాయి. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఈ అమ్మాయి కూడా అక్కడ మాస్టర్స్ చేసి ఐటీ రంగంలో జాబ్ చేస్తుందని చెప్తున్నారు. ఈ అబ్బాయి కూడా అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాడు. తను కూడా అక్కడ జాబ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రియా అట్లూరి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి అక్కడ క్లౌడ్ బేస్డ్ కంప్యూటింగు, తర్వాత కొన్ని ట్రైనింగ్ సెంటర్స్, అట్లాగా కొన్ని బిజినెస్లు అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించిన పార్ట్నర్షిప్లో బ్రదర్ అనిల్ కూడా పార్ట్నర్షిప్ అక్కడ బ్రదర్కి కూడా అనిల్కి ఉందని చెప్తున్నారు. అలాగే వాళ్ళు బిజినెస్ ఫ్యామిలీస్ స్నేహం ఉండింది వాళ్ళకి. అది ఒక రకంగా లవ్కి కూడా అదే దారి తీసింది. ఇద్దరు కూడా చర్చిలో కలిశారు. నిజానికి అట్లూరి ప్రియా వాళ్ళు కమ్మ అయినప్పటికీ వాళ్ళు కూడా క్రిస్టియన్ కన్వర్ట్ అయిన వాళ్ళే, అందుకని చర్చికి వెళ్తున్నారు. ఇద్దరు కూడా క్రిస్టియన్సే, 2 ఫ్యామిలీస్. వాళ్ళైతే ఇద్దరు కూడా కమ్మనే, మాధవి అండ్ శ్రీనివాస్ ఇద్దరు కమ్మ. ఇక్కడేమో కాస్ట్ పరంగా చూసుకున్నప్పుడు ఇంటర్ కాస్ట్. అంటే ఇండియాలో ఏమవుతుందంటే ప్రపంచంలో వేరే చోట్ల వేరే రకం ఉంటుంది కాస్ట్ అన్నప్పుడు. ఇండియాలో అలా కాదు. ఇండియాలో కులము అనేది చాలా ఇంపార్టెంట్ కేటగిరీ మనకి. సో మతము ఏదైనప్పటికీ కులం మైక్రో లెవెల్లోకి వచ్చేసరికి కులమే పనిచేస్తుంటుంది. అందువల్ల ఇండియాలో రెండోది ఏంటంటే బ్రిటిష్ పీరియడ్లో అనేక కులాలు మనకి కన్వర్ట్ అయినాయి క్రిస్టియానిటీలోకి. అందుకని ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువ కాలం పరిపాలించింది తెలంగాణతో పోలిస్తే. ఇక్కడ నిజాం ఉన్నారు. అందుకని అక్కడ మనకి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తారు. అక్కడ రెడ్లు, కమ్మాసు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది అప్పర్ కాస్ట్ కూడా కన్వర్ట్ అయ్యారు. మనకి దాని మీద రోసాంబుక్లవ్ అనే ఆయన పుస్తకం రాశాడు. వాళ్ళ వైఫ్ ఎంఆర్ రోసాంబుక్లవ్. వీళ్ళిద్దరూ అక్కడ దాని మీద ఒంగోలు ఏరియాల్లో అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చి పరంగా ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు 19th సెంచరీలో అక్కడ ఎలా కన్వర్ట్ అయినారు దాని మీద అంతా బ్రహ్మాండంగా రాశారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి అక్కడ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, దీని మీద అంతా కూడా మనకి ఆ పుస్తకాలు దొరుకుతాయి అన్నమాట. అలాగా వీళ్ళు కూడా రాజారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజారెడ్డి వాళ్ళ పూర్వీకులు కూడా అలాగా కన్వర్ట్ అయిన వాళ్ళే. అయితే చాలామంది క్రిస్టియన్గా కన్వర్ట్ అయినప్పటికి కూడా కులానికి సూచించే పేర్లు అలాగే పెట్టుకొని ఉంటారు. మిక్స్డ్గా ఉంటాయి. కొంతమంది ఏమో క్రిస్టియానిటీ పేర్లు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో పక్కన క్రిస్టియన్ పేరు పక్కనేమో కుల తోక ఉంటుంది. అంటే సాల్మన్ రెడ్డి అని పెట్టుకుంటాడు, సాల్మన్ నాయుడు అని పెట్టుకుంటారు. అలాగా ఇదొక విచిత్రమైన కాక్టైల్ అని చెప్పచ్చు. అంటే మతము కులం అనేది మనకి ఇండియాలో ఉండే ఒక యూనిక్ ఫీచర్. అలాగా చాలామంది షర్మిల అనేది క్రిస్టియన్ నేమ్ అని కూడా అనుకుంటారు. నిజానికి షర్మిల క్రిస్టియన్ నేమ్ కాదు. షర్మిల ఠాగూర్ బెంగాలీ హీరోయిన్ అప్పట్లో ఉండేది. మన చాలా సినిమాల్లో ఆమె అప్పు సంసారు అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో ఆమె హీరోయిన్గా చేసింది. సో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆమె ఫేవరెట్ హీరోయిన్ అన్నమాట. అందుకని కూతురుకు పుట్టినప్పుడు ఆమెకు ఆ పేరు పెట్టుకున్నాడు. షర్మిల ఠాగూర్ పేరునే పెట్టుకున్నాడు అన్నమాట. కానీ అది కొంతమందికి సౌండింగ్ చూసినప్పుడు షర్మిల అంటే క్రిస్టియన్ అనుకుంటారు. సో ఏదేమైనా వీళ్ళ క్రిస్టియన్ ఫ్యామిలీ. షర్మిల ఫస్ట్ చందు అని చంద్రశేఖర్ అతనికి ఇచ్చారు. అంటే విజయమ్మ వాళ్ళ బ్రదర్ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు. బట్ ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ముందే తను అనిల్ లవ్ స్టోరీ చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి ఒప్పుకోలేదు. ఎందుకంటే కుటుంబాల్లో విడిపోతాయి అని చెప్పి చేశారు. ఎందుకంటే మురుచుపల్లి అనిల్ కుమార్ ఆయన పేరు. ఆయన బ్రాహ్మిన్. సో మనం క్రిస్టియన్స్, అతను బ్రాహ్మిన్, వాళ్ళది కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. సో 2 ఎక్స్ట్రీము కల్చర్స్ మింగిల్ కావడం కష్టము.
అని చెప్పి ఈ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేస్తారు. కానీ ఈ అమ్మాయి అతనితో కాపురం చేయకుండా విడాకులు తీసుకొని మళ్ళీ వీళ్ళకి ఎవరికి చెప్పకుండా బ్రదర్ అనిల్ కుమార్ని అమెరికాలో పెళ్లి చేసుకుంది. అతనేమో తన బ్రాహ్మణ్ నుంచి క్రిస్టియన్గా అతను కన్వర్ట్ అయ్యి బ్రదర్ అనిల్ కుమార్ అయ్యి ఎవాంజలిజంలోకి ఆయన వెళ్ళిపోయాడు. సో అలాగా వీళ్ళది ఏంటంటే కులాంతర వివాహం, మతాంతర వివాహం ప్లస్ మతం కన్వర్షన్ కూడా, ఇన్ని ఫ్యాక్టర్స్ వీళ్ళిద్దరు పెళ్ళిలో ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఏమో జరుగుతుందంటే ఆమె క్రిస్టియానిటీనే ప్రాక్టీస్ చేస్తుంది, వాళ్ళ పిల్లలు కూడా క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు కులాన్ని మాత్రం రెడ్డి, అంజలి రెడ్డి, రాజారెడ్డి ఇద్దరికి పిల్లలకి రెడ్లు పెట్టుకునింది. నిజానికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో ఎవరు కన్వీనియంట్ బట్టి వాళ్ళ కులాన్ని పిల్లలకి ఇస్తున్నారు. ఒక అప్పర్ కాస్ట్ ఒక దళిత్ పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది దళిత కులాన్ని పెడుతున్నారు, రిజర్వేషన్స్ వస్తాయి కదా పిల్లలకి హెల్ప్ అవుతుందని దళిత కులాన్ని పిల్లలకి పెడుతున్నారు. లేదు సామాజికంగా ఇప్పుడు అప్పర్ కాస్ట్ అనేది సోషల్ క్యాపిటల్, రెడ్డి అంటే సోషల్ క్యాపిటల్, పైగా అక్కడ పవర్ ఉంది కాబట్టి మన పిల్లలకి కూడా రెడ్డిగా పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు అనిల్ కుమార్ అండ్ ఈమె చేసుకున్నారు. మామూలుగా పెళ్ళిలో కూడా ఏంటంటే కులపరంగాను డబ్బు పరంగా వర్గపరంగా కూడా డామినేషన్ ఎవరిది ఉంటే వాళ్ళది కూడా నడుస్తూ ఉంటుంది. ఆ రకంగా మొత్తానికి వీళ్ళ ఫ్యామిలీ డామినెంట్ ఫ్యామిలీ కాబట్టి అనిల్ కుమార్ని వీళ్ళు కన్వర్ట్ చేయగలిగారు. అదే అనిల్ కుమార్ ఫ్యామిలీ ఒక డామినెంట్ ఫ్యామిలీ అనుకో, వాళ్ళ సీఎం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాడు అనుకో, ఈ అమ్మాయి హిందూగా కన్వర్ట్ అయ్యింది. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో వీళ్ళది క్రిస్టియన్ ఫ్యామిలీ ప్లస్ రెడ్డి ఫ్యామిలీ, ఈ రెండు కాంబినేషన్. వాళ్ళదేమో క్రిస్టియన్ ఫ్యామిలీ కమ్మ ఫ్యామిలీ. సో వీళ్ళు కలిసినప్పుడు పెళ్ళి ఎలా చేయాలనుకున్నప్పుడు పెళ్ళి మతపరమైన సంప్రదాయాల్ని పెళ్ళిలో ఫాలో అవుతుంటారు. అందులో మళ్ళీ కూడా కొంత కులం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు క్లియర్గా క్రిస్టియన్ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకుందామని వీళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకని రాజస్థాన్ జోధ్పూర్లో ఉమైద్ ప్యాలెస్లో పెళ్లి జరిగింది. దానికి క్రిస్టియన్ మత పెద్దల సమక్షంలో ఆ పద్ధతిలో ఉంగరాలు మార్చుకోవడం, తర్వాత కేక్ కట్ చేయడం, ఇవన్నీ ఆ సంప్రదాయాల్లోనే పెళ్లి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే షర్మిల వీడియోను ఫోటోలు రెండు రిలీజ్ చేసింది. మొదట్లో హల్దీ ఫంక్షన్ ఫోటోలు రిలీజ్ చేసింది, దాని తర్వాత పెళ్లి ఫోటోలు పెళ్లి వీడియో కూడా ఆమె రిలీజ్ చేసింది అన్నమాట. మిగతావి రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే అదంతా ఎడిట్ చేసి పెట్టచ్చు. ఇప్పుడైతే ఇమీడియట్గా షర్మిల షేర్ చేసి తనకు కోడలుగా వచ్చిన ప్రియా అట్లూరికి కొడుక్కి బెస్ట్ విషెస్ తెలిపింది. తను కూడా ఒక ప్రౌడ్ మదర్గా తను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఇది నా లైఫ్లో హ్యాపీగా నిలిచిపోతుంది అనేది పెట్టింది. అయితే ఆ క్లియర్గా వీడియోలో కానీ ఫోటోలు కానీ ఎక్కడ కానీ జగన్ కానీ భారతిరెడ్డి కానీ జగన్కి సంబంధించిన బంధువులు కానీ ఎవరు కూడా లేరు. ప్రధానంగా అక్కడ ఉన్నది విజయమ్మ ఉంది, ఇటు షర్మిల అండ్ బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు, అటు మాధవి అండ్ శ్రీనివాస్ ఉన్నారు, ఇక్కడేమో షర్మిల కూతురు అంజలి రెడ్డి ఉంది, అటుపక్క వాళ్ళ తమ్ముడు బ్రదర్ ఉన్నాడు. వీళ్ళ ఫ్యామిలీనే ప్రధానంగా కనిపిస్తుంది. మిగతా ఎవరెవరు వచ్చారు, సెలబ్రిటీస్ ఎవరు, సినిమా నుంచి ఎవరు వచ్చారు, రాజకీయ రంగం నుంచి ఎవరు వచ్చారు, ఈ విషయాలు మనకి అక్కడేమీ ఆ వీడియోలో కనిపించట్లేదు. అయితే ఇప్పుడు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి, ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. నువ్వు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంటే మీరు రెడ్ ఎందుకు పెట్టుకున్నారు, అతనేమో అట్లూరి అని ఎందుకు పిలుస్తున్నారు, ఇంకా అట్లూరి అనేది కమ్మ కాస్ట్ని తెలిపే చిహ్నం కాబట్టి ఎందుకు అది పెట్టుకున్నారు అని విమర్శిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ థింగ్, వాళ్ళు ఏ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనేది షర్మిల ఫ్యామిలీ అండ్ మాధవి అక్కడ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీలు డిసైడ్ చేసుకుంటారు. అట్లాగే అబ్బాయి అమ్మాయి డిసైడ్ చేసుకుంటారు. దే ఆర్ మెచ్యూర్ ఎనఫ్ టు డిసైడ్ దేర్ మ్యారేజ్. అంటే మా పెళ్ళి ఎలా ఉండాలనేది వాళ్ళకి సంబంధించిన అంశం. మనకేమి మీరెందుకు అలా చేసుకున్నారని అడిగే హక్కు మనకెందుకు ఉంటుంది, ఎవరికి ఉండదు. సో కానీ ఇవాళ తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎలాగైపోయినాయంటే ప్రధాన్ని విమర్శించడం, ప్రధాన్ని ట్రోల్ చేయడం అనేది బాగా పెరిగిపోయింది. ఆ కాంటెక్స్లో షర్మిల కొడుకు పెళ్ళిని కూడా వాళ్ళు ఒక రాజకీయం చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకని క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం కూడా తప్పు పడుతున్నారు. నిజానికి తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.